బ్యాక్. విజయవాడ రైతు బజార్లో టొమాటో కొరత ఏర్పడింది. కిలో 70 రూపాయలున్న టొమాటోను ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చి 66 రూపాయలకే అందిస్తోంది. అయితే వ్యాపారులు పుచ్చిపోయిన టొమాటోలు ఇస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఏపీలో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. ఇక టమాటా రేట్ అయితే దాదాపు సెంచరీ దిశగా పరిగెడుతుంది. ప్రజెంట్ నేను విజయవాడలో ఉన్నటువంటి రైతు మార్కెట్లో ఉన్నాను. ఇక్కడ బోర్డు రేట్లు చూస్తే కనుక టమాటాలు కేజీ 70 రూపాయలు ఉన్నాయి. ఇక మిగతా కూరగాయలు ఏవైనా కూడా దాదాపు 40 రూపాయలకు పైన 40 రూపాయలకి చేరువలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలు, విజయవాడ వరదల నేపథ్యంలో నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల రేట్లు కూడా భారీగా పెరిగిపోయి సామాన్యులకు భారంగా మారింది. ఇక రీటైల్ మార్కెట్లో అయితే వీటి ధర మరింత భారంగా ఉందనే చెప్పాలి. ఇక రైతు మార్కెట్లోనే బోర్డు ధర 70 రూపాయలు ఉండడంతో గవర్నమెంట్ సబ్సిడీ మీద దాదాపు ఒక 4 రూపాయలు తగ్గించి కేజీ టమాటా ధర 66 రూపాయలకి ఇస్తుంది. ప్రజెంట్ ఇక్కడ కొంతమంది కొంటూ ఉన్నారు, మనం చూడొచ్చు. వీళ్ళంతా కూడా సబ్సిడీ టమాటాల కోసం ఉదయాన్నే ఇక్కడికి వచ్చి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. సార్ చెప్పండి, ఏంటి ఎంతకు అమ్ముతున్నారు? 66 అంటున్నారండి, చిల్లర లేదని 70 రూపాయలు అంటున్నారు. అయితే నాణ్యమైన టమాటాలు ఏం కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు. క్వాలిటీ కాయలు ఉన్నాయి, అమ్మనివ్వట్లేదండి. ఇక్కడేమో వాళ్ళు పెట్టారు, ఒక కౌంటర్ పెట్టి ఇక్కడ 66 రూపాయలకి ఇక్కడ అమ్మిస్తున్నారు. ఈ కొనుక్కోండి అన్నారు. ఏం పుచ్చిపోయినాయి, కులిపోయినాయి అన్నీ. అవి కొనండి, అవి కొనొద్దు అని చెప్తున్నారు. 70 రూపాయలు పెట్టారన్నా కొనుక్కుందామన్నా సరే కుదరట్లేదండి. అది ఇక్కడ 66 రూపాయలండి కిలోకి. సబ్సిడీ మీద ఇస్తున్నటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా లేవు. కుళ్ళిపోయినటువంటి నాసి రకం కూరగాయలు, టమాటాలు అమ్ముతున్నారని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 4 రూపాయల డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఇక ఆ 4 రూపాయల డిఫరెన్స్ లో మంచి టమాటాలే కొనుక్కుంటాం కదా, ఇవెందుకు మార్కెట్లో? అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక సబ్సిడీ టమాటాలు ఉన్నాయి కాబట్టి నార్మల్గా మా రైతులో ఇక్కడ అమ్మేటటువంటి కౌంటర్స్ దగ్గర అయితే టమాటాలు అమ్మటం లేదు. దాంతో వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టమాటా ధర పెద్ద వ్యత్యాసం లేనప్పుడు మంచి టమాటాలే కొనుక్కుంటాం కదా అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మనం రైతు మార్కెట్లో చూస్తే కనుక దాదాపు పెరిగినటువంటి రేట్లతో చాలా చోట్ల ఇప్పటికే టమాటాలు దొరకట్లేదు. కానీ ఉన్న చోట మాత్రం సబ్సిడీ ధరకు అమ్ముతున్న నేపథ్యంలో టమాటాలను ఇక్కడ అమ్మొద్దని చెప్తున్నారు. దాంతో ఎవరు కూడా ఇక్కడ టమాటాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి లేదు. సబ్సిడీలో టమాటాలు దొరికినా కూడా నాసిరకంగా ఉన్నాయనేటటువంటి ఆందోళన కూడా వినిపిస్తుంది. సో ఏదైనా కూడా నిత్యం పెరుగుతున్నటువంటి కూరగాయల ధరలు, వర్షాకాలంలో రైతుల పంటలు దెబ్బతిన్న ఇలా రకరకాల కారణాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు సామాన్యులు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలని కూడా